హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అదిగోండి మా బుడ్డిగాడు, మా బద్రిగాడు వాళ్ళు. మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే మేము తణుకు నుంచి భీమవరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది బస్కి అయితే మాకు 2 అవర్స్ పట్టేద్దండి. అదే ట్రైన్కి అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అంటే మా పిన్ని వాళ్ళ మనవరాలది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్కి రమ్మన్నారు, బర్త్డే పార్టీకి. అందుకని వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళనైతే నేను ఆపలేకపోతున్నానండి ట్రైన్ వచ్చే వరకు. ఫస్ట్ బర్త్డే కదా ఫ్రెండ్స్, పాపని విష్ చేయండి ఫ్రెండ్స్, బ్లెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా జర్నీ ఎలా జరిగింది, అలాగే అక్కడ పార్టీ ఎలా జరిగింది, మేము ఎలా వచ్చాం అన్నీ మీకు క్లియర్గా పెట్టానండి ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే మాత్రం అసలు వాళ్ళ ఆనందానికి అంతులే లేవన్నమాట. ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కుదామా అని ఆరాటంగా ఉన్నారు. కానీ ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదండి. మేము ఇక్కడ హాఫ్ అన్ అవర్ జర్నీ కదని చెప్పి మేము జనరల్ టికెట్ తీసుకున్నాం, ఎక్కేసాం. ఇదిగోండి భీమవరం వచ్చేసాం ఫ్రెండ్స్. భీమవరం రైల్వే స్టేషన్ అండి ఇది. తణుకు నుంచి భీమవరం వచ్చేసాం. ఇంకెక్కడి నుంచి మళ్ళీ ఆటోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆటోకి వెళ్ళిన తర్వాత ఇందుకే ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే మేము టికెట్ తీసుకున్నాం కానీ జనరల్ కాకుండా రిజర్వేషన్లు ఎక్కేసాం. మేము అసలు ప్లేస్ లేదని చెప్పి మా పెద్దోడైతే భయం వేసాడు, దిగిపోయాడు. వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోయాడు. మేమైతే ఇంకా ధైర్యం చేసి ఎక్కేసాము. పాపం ఆయన ఫైన్ కట్టమన్నారు. మేము ఊరు వెళ్తున్నాం సార్, మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి, మాకు మనీ సరిపోదంటే వదిలేశారు. అలా జరిగిందండి. ఇంకెప్పుడు మర్చిపోలేను అనమాట. ఇంకా అలా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి బర్త్డే జరిగి ఇంట్లోకి వచ్చేసాం, మా పిన్నాల ఇంట్లోకి. హడావిడి చూసారా, మామూలుగా లేదు అసలు. అదిగోండి క్యూట్ బేబీ, ఎంత క్యూట్గా ఉందో, చాలా క్యూట్గా ఉంది పాప. ఫోను టీవీ అసలు వదలట్లేదండి. అందుకే మేము అందరం నవ్వుకున్నాము. బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి వాళ్ళ మమ్మీ, తను మా చెల్లి అనమాట. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, ఆయన ఫాస్టర్ గారు, వాళ్ళు చర్చికి వెళ్తారు. ఇది ఈ పాప ఏమో పెద్ద పాప అండి. పాప చిన్న పాప, ఇద్దరు పాపలు వాళ్ళకి. చాలా బాగా చేశారండి. పాప అయితే చాలా క్యూట్గా ఉంది. పెద్ద పాప కూడా చాలా బాగుంటుంది, ఏంజిల్ తను. చుట్టాలు అయితే వచ్చేసారు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి, వస్తూ ఉన్నారనమాట. హడావిడైతే మామూలుగా లేదు. ఇంకా అందరూ ఫ్యామిలీ ఫొటోస్ అవి దిగుతున్నారండి. మా కంగారు మాది, మాకు టైం అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదండి. 9కి ఉంది, ఎగ్జాక్ట్గా 9కి ఉంది ట్రైన్. 9కి రీచ్ అవ్వాలి మేము. ఇక్కడ అయితే 8:30 అయిపోతుంది, ఇంకా ఏం అవ్వలేదు. డిన్నర్ పెట్టేస్తే బాగుంది, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూసారా, ఆయన మా బాబాయ్ అండి. ఆయన బాబాయ్ పిన్నిని వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. లోపలైతే మా హడావిడి మాది, వాళ్ళ హడావిడి వాళ్ళదనమాట. డిన్నర్ స్టార్ట్ చేశారండి. డిన్నర్ స్టార్ట్ చేస్తే ఐటమ్స్ ఏం పెట్టారంటే చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, అలాగే పన్నీరు, జీడిపప్పు అనమాట. స్వీటు బాగా పెట్టారండి. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, బాగా చేశారు. బర్త్డే అయితే చాలా బాగా చేశారు. ఆ పాప చూడండి నిద్రపోతుంది. అదిగోండి ఇదే మా డిన్నర్ ప్లేట్ అనమాట, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా 9 అయిపోయింది, ట్రైన్ ఎక్కేసాం, మేము వచ్చేసాం. ఖాళీగా ఉంది చూసారా, 9 అయిపోయింది కదా. అమ్మాయ తనకైతే వచ్చేసామండి. మా శ్రీవారు కూడా వెయిట్ చేస్తున్నారు. మేము సెకండ్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, ఆయన ఫస్ట్ ప్లాట్ఫామ్లో మా కోసం వెయిటింగ్ అనమాట. మా పెద్ద అబ్బాయి ఆగిపోయాడని చెప్పాను కదండి వాళ్ళ డాడీ దగ్గర. మా చిన్నోడేమో నాతో ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ ఏదో ఎన్ని రోజులో గ్యాప్ వచ్చినట్టు చాలా ఎగ్జైట్గా అన్నయ్య, తమ్ముడు అట్ట పరిగెట్టుకుంటూ వచ్చారు, ఒకడు అటు ఒకటి ఇటును. మేమైతే నవ్వుకున్నాము. మా వారైతే వెయిట్ చేస్తున్నారు. సరేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్, సీ యూ.